నమస్తే మార్నింగ్ ప్రైమ్ టైమ్ కు స్వాగతం. నేను దేశంలో లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్తో పాటు సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతుంది. కాగా తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 1625 మంది అభ్యర్థులు ప్రస్తుతం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో 1625 మంది అభ్యర్థులు ఉండగా 16.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతుంది. కాగా తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలు మోహరించింది. కొండ చర్యలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక మొత్తంగా 1625 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. తొలి విడత ఎన్నికల బరిలో ఇక మొత్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక తొలి విడత పోలింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ మొదలైంది. తొలి విడత పోలింగ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే ప్రధానంగా కొన్ని కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు ఈ 17 రాష్ట్రాల్లోని ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం? రాజేంద్ర, ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఒక పశ్చిమ బెంగాల్లో మాత్రం కొంత చెదురుమదురు ఘటనలన్నింటి కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా కేంద్ర బలగాలను కూడా మోహరించడం కూడా జరిగింది. అక్కడ అనేక సమస్యాత్మకమైన ప్రాంతాలన్నింటి కూడా ఉండడంతో కేంద్ర బలగాల యొక్క పహారాలో పోలింగ్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద కూడా 18వ లోక్సభకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అనేది కూడా ఈరోజు ప్రారంభమైంది. 45 రోజుల పాటు నిరాటంకంగా జరిగే ప్రక్రియ అనేది జూన్ 1వ తారీఖున జరిగే చివరి విడత ఎన్నికలతోటి ముగుస్తుంది. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా 543 లోక్సభ స్థానాలు, దాంతోపాటుగా 4 రాష్ట్రాల అసెంబ్లీల కోసం ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింతో పాటుగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్స్ అనేవి కూడా జరగబోతున్నాయి. మొదటి విడతలో భాగంగా చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 60 అసెంబ్లీ స్థానాలు, దాంతోపాటుగా సిక్కింలో చూసినట్లయితే 32 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈరోజు ఉదయం కూడా ప్రారంభమైంది. వాటితో పాటుగా సమాంతరంగా లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా మొదటి దశలోనే జరుగుతుంది. ఈరోజు తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వాళ్ళలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళరాజ్ సౌందరరాజన్
చెన్నై సెంట్రల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. దాంతోపాటుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిపైననే ప్రధానంగా దృష్టి అనేది కూడా కేంద్రీకృతమై కూడా ఉంది. వీళ్ళిద్దరికి విజయావకాశాలన్నింటి కూడా ఉన్నాయన్న ఊహన నేపథ్యంలో అక్కడ బీజేపీ కూడా చాలా వరకు కూడా చెమటోడ్చి ప్రచారం చేసింది. ప్రధానమంత్రి 9 సార్లు తమిళనాడును సందర్శించారు. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రధాని 9 సభలన్నింటి కూడా నిర్వహించి బీజేపీని గెలిపించాలి, బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరిన పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. దాంతోపాటుగా చూసినట్లయితే ముఖ్యంగా 21 రాష్ట్రాలకు సంబంధించి 102 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ఈసారి 400 స్థానాల టార్గెట్ అనేది కూడా బీజేపీ యొక్క లక్ష్యంగా కనపడుతోంది. అయితే సౌత్లో ముఖ్యంగా చూసినట్లయితే 50 లోక్సభ స్థానాలన్నింటి కూడా ముఖ్యంగా సాధించాలనేది కూడా బీజేపీ యొక్క లక్ష్యంగా కూడా కనపడుతుంది. సొంతగా 50 లోక్సభ స్థానాలు అనేది బీజేపీ లక్ష్యం. అంటే సౌత్లో అంటే ముఖ్యంగా కేరళ కానీ, ఇటు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిల్లో ఇవి సాధించాలనేది కూడా బీజేపీ యొక్క లక్ష్యంగా కూడా కనపడుతోంది. ముఖ్యంగా కనుక చూసినట్లయితే గతంలో జరిగిన ఎన్నికల్లో కనుక చూసినట్లయితే అంటే గతంలో 2019లో ఇదే 102 లోక్సభ స్థానాల్లో కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఇండియా కూటమికి కొంత ఎక్కువగా మెరుగైన ఫలితాలు కూడా వచ్చాయి. ఎందుకంటే తమిళనాడులో వన్ సైడ్ రిజల్ట్స్ అనేవి కూడా వచ్చాయి కాబట్టి అక్కడ ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు కూడా రావడం కూడా జరిగింది. అయితే ఈసారి తమిళనాడులో బీజేపీ ఖాతా తెరుస్తుందా లేదా అనేది కూడా చూడాలి. దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే ఇటు ముఖ్యంగా ఏదైతే చెన్నై, కోయంబత్తూరు, వెల్లూరు, తిరువనల్లై ఈ ప్రాంతాల్లో కూడా ప్రధానమంత్రి అనేక సభలన్నింటి కూడా నిర్వహించారు. బీజేపీని గెలిపించాలి, బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే డిఎంకే దాదాపుగా గత లోక్సభ ఎన్నికల్లో 39కి గాను 35 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఒక స్థానాల్లో మాత్రం ఏఐడిఎంకే అభ్యర్థి విజయం సాధించారు. సో ఈ నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా దృష్టి అనేది కూడా కేంద్రీకృతమై కూడా ఉంది. అయితే బీజేపీకి ఈసారి అవకాశం వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. దాంతోపాటుగా చూసినట్లయితే ముఖ్యంగా రాజస్థాన్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటే 25 లోక్సభ స్థానాలకు గాను 12 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈరోజు జరుగుతుంది. అనేక మంది ప్రముఖులు తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఇటు ముఖ్యంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించిన నాగ్పూర్ కాన్స్టిట్యున్సీ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ కూడా మొదటి విడతలోనే కూడా జరుగుతుంది. సో అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తమకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంత సమ్మర్ కావడంతో ఓటర్లు చాలా ఇబ్బందులు పడడం అనేది కూడా పడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ రాష్ట్రాలకు డైరెక్షన్స్ అన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. సమ్మర్ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లన్నింటి కూడా చేయాల్సిందిగా కూడా సూచించారు. అయితే పోలింగ్ అనేది కొంత ఉదయం సాయంత్రం పూట ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్ది కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి పీక్ సమ్మర్లో ఎలక్షన్స్ అన్నింటి కూడా జరుగుతున్నాయి కాబట్టి జనవరి ఫిబ్రవరిలో ప్రక్రియ ప్రారంభించి మార్చి కల్లా పూర్తి చేయాలన్న డిమాండ్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందు వినిపిస్తోంది. అయితే దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ నెక్స్ట్ టైం జరగబోయే ఒకే విడత ఒకే దేశం ఎన్నికల్లో భాగంగా ఈసారి ముందుగానే చలికాలంలోనే ఎన్నికలంటూ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లంటి కూడా చేయబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. సో జూన్ 16వ తారీఖు వరకు కూడా ఈ 17వ లోక్సభకు సంబంధించిన గడువు అనేది కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లంటి కూడా చేయడం జరిగింది. అయితే గతంతో పోల్చుకుంటే గతంలో 67% వరకు వచ్చిన పోలింగ్ ఈసారి ఆ మార్క్ దాటే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మీరన్నట్టుగా ఇటు సమ్మర్ ఎఫెక్ట్ కూడా ఉన్న నేపథ్యంలో స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ఓటర్లు ముందుకు వస్తున్నారా? పోలింగ్ కేంద్రాల వద్ద అసలు సిచ్యువేషన్ ఏంటి? అంటే పూర్తి స్థాయిలో ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుద్ది అనుకోవచ్చా లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఎండల ప్రభావం అనేది కనుక ఉంటే మాత్రం పోలింగ్ పర్సంటేజ్ తగ్గడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కానీ ఈరోజు వాతావరణ పరిస్థితులు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా కూడా ఉన్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్ స్టేట్లలో ఏదైతే ఉందో అక్కడ పెద్దగా ఎండ ప్రభావం అనేది కూడా ఉండదు. ముఖ్యంగా రాజస్థాన్ లాంటి చోట మాత్రం ఎండ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో విపరీతమైన ఉక్కపోత ఎండ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత పోలింగ్ అనేది కూడా తగ్గుతుందా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే ఉదయం 10 గంటల లోపు అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి పోలింగ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఓటర్లు ఓటు వేసేందుకు చాలా తక్కువ
ఎక్కువగా ఉంటారు. అయితే క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడడం అనేది కూడా చాలా కష్టం కాబట్టి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న రద్దీని బట్టి ఓటింగ్ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. కానీ భారీ స్థాయిలో ఓటింగ్ అనేది కూడా చెయ్యాలి అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘంతో పాటుగా ఆయా రాజకీయ పార్టీలు కూడా కోరుతున్న పరిస్థితుల నేపథ్యంలో చూద్దాం సాయంత్రం వరకు పోలింగ్ ఎలా జరుగుతుంది, పోలింగ్ మీద ఎండల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ పోలింగ్ కనుక తగ్గితే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని ఎన్నికలు కూడా నిర్వహించాలి. సౌత్ ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎండలు గతంలో కంటే సాధారణంగా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఓటర్ల పైన ఓటింగ్ పైన దీని యొక్క ప్రభావం అనేది కూడా పడే అవకాశం కూడా ఉంది. వృద్ధులు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కానీ ఓటు వేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉండదు. అయితే 85 సంవత్సరాలు పైన పడే వాళ్ళు ఇంటి దగ్గర ఓటు వేసే అవకాశం అనేది కూడా కల్పించారు కాబట్టి ఆ లోపు ఉన్న వాళ్ళ పరిస్థితి అనేది ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన కూడా కొంత విమర్శలు అనేవి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శిరీష్. మొత్తంగా దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచే తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 1625 మంది అభ్యర్థులు తొలి విడత అభ్యర్థులకు పోలింగ్ జరగనుంది. 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలింగ్ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇవాళ 18వ రోజు కాకినాడ జిల్లా ఎస్టీ రాజాపురం నుంచి సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభం కానుంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉండూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉండూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా మధ్యాహ్నం 3:30 అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గోడిచెర్ల క్రాస్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేస్తారు జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు టూర్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు టీడీపీ శ్రేణులు. ఎమిగ్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజాగళం సభలు సక్సెస్ అయ్యాయంటున్నారు టీడీపీ నేతలు. దీంతో అక్కడి ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో పక్క నియోజకవర్గమైన ఆలూరులో ప్రజాగళాన్ని చంద్రబాబు వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక తమ అధినేత పర్యటనను సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన ఏపీ న్యాయ యాత్ర నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగనుంది. ఈ యాత్ర అనంతపురం జిల్లాలో ఉరవకొండ నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం ఆలూరులో, సాయంత్రం ఆధోని, ఎమిగ్నూరులో జరిగే కార్నర్ మీటింగ్లలో షర్మిల పాల్గొంటారు. ఇక రేపు ఆమె కడప జిల్లాలో పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేస్తారు షర్మిల. అనంతరం సాయంత్రం 6 గంటలకు కోడుమూరులో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక రాత్రికి కర్నూలులోనే బస చేసి ఆదివారం ఉదయం మళ్లీ యాత్రలో పాల్గొంటారు. అనంతరం ఈ యాత్ర నంద్యాల జిల్లాలోకి ప్రవేశించనుంది. సార్వత్రిక ఎన్నికల సమరం కీలక ఘట్టం నామినేషన్ల పర్వానికి తెరలిచ్చింది. ఎన్నికల ప్రక్రియలో తొలి రోజే ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేశారు. నేతలు కొత్త ఉత్సాహంతో, జన సందోహంతో, భారీ ప్రదర్శనతో వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎమిగ్నూరు శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా ఎమిగ్నూరులో విజయంపై ధీమాతో ఉన్నారు. నామినేషన్ పెళ్లి రోజు కావటం, దశమి తిథి కలిసి రావడంతో సన్నిహితుల సూచనల మేరకు ఎన్నికల అధికారికి తన నామినేషన్ను సమర్పించారు. జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయాభిలాషులు, ఆప్తులు వెంటరాగా ముందస్తుగా పట్టణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం తేరు బజార్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రెండో నామినేషన్ బివి జయనాగేశ్వరరెడ్డి సతీమణి నిత్యాదేవిరెడ్డి దాఖలు చేశారు.
ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారంతో సమిష్టిగా పనిచేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో దశాబ్దాలు వెనక్కి తీసుకువెళ్లిపోయిందని, అరాచక పాలనకు చరమగీతం పాడి అభివృద్ధికి బాట వేసే విధంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని నియోజకవర్గ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విజయం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలా, ప్రతి ఒక్కరు పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల కట్టలు నమ్ముకుని బీఆర్ఎస్, కులాన్ని నమ్ముకుని కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. మెదక్లో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ కాళ్లు పట్టుకుని వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ను కాదు, ప్రజల కోసం రియల్ గా పనిచేసే వ్యక్తినని తెలిపారు. మెదక్ గడ్డ నుంచే బీఆర్ఎస్ కు గోరీ కడతామన్నారు. రామరాజ్యం రావాలంటే మోడీ ఉండాలని తెలిపారు. కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామరెడ్డి కూడా రఘునందన్ గురించి మాట్లాడతారా? మాట్లాడాలా? అరే వారి వెంకట్రామరెడ్డి నీలో తెలంగాణ భవిష్యం ఉంటే నువ్వు నీ హరీష్ ఒక్క పోలీసు లేకుండా రామల్లన్న సాగర్ ముందుకు రావాలకి అమ్ముందా ప్రసార మతం పోతే చెప్పుల దండేసుకొట్టిరు. ఏమున్నాయి వెంకట్రామరెడ్డి దగ్గర అంటే ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని ఎకరాలు? ఎంత ఎకరం? ఎంత? హరీష్ రావుకు 4 సూట్ కేసులు, చంద్రశేఖర్ రావు సూట్ కేసులు మోసి కాళ్ళు మొక్కి, అరే మా మెదక్ జిల్లా పాఠశాల బిడ్డ, మెదక్ జిల్లాలో రోషం ఉన్నోళ్ళు పుట్టిరు, పక్క జిల్లాని అరువు. తెలుగు రాష్ట్రాలు ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో వేడి వాతావరణం జనాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాళ రేపు సూర్యతాపం మరింత పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడదెబ్బతో నిన్న రాష్ట్రంలో 5 మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని 91 మండలాల్లో వడగాల్పులు తీవ్రత ఉండబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో వేడి వాతావరణం జనాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాళ రేపు సూర్యతాపం మరింత పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడదెబ్బతో నిన్న రాష్ట్రంలో 5 మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని 91 మండలాల్లో వడగాల్పులు తీవ్రత ఉండబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. భారత్ మరియు దక్షిణాసియా శంషాబాద్ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది. జర్మనీలోని స్కీ ట్రాక్ నిర్వహించిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా 2024 అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతినిధులు అవార్డును అందుకున్నారు.
దేశ రక్షణ రంగం సంస్థ డిఆర్డీఓ మరో అస్త్రానికి తుది మెరుగులు దిద్దుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్స్ ను ఇండిస్ జేవన్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్స్ ITCM గా పిలుస్తారు. దీన్ని బెంగళూరులోని డిఆర్డీఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ రూపొందించింది. ఈ క్షిపణిని ఇవాళ ఒడిశా తీరంలో చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి వే పాయింట్ నావిగేషన్ ఉపయోగించుకుని సముద్ర ఉపరితలంపై తక్కువ ఎత్తులో ప్రయాణించి సత్తా చాటింది. ఇందులో వినియోగించిన దేశీయ ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరు అద్భుతమని గుర్తించారు. Now. Particle taken off. Now. Particle taken off. లోక్సభ ఎన్నికల వేళ ప్రైవేట్ ప్లేన్లు హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు నేషనల్ పార్టీలు వీటి వైపే మొగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే బుకింగ్స్ చేసుకుంటున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఎన్నికల నేపథ్యంలో 40% బుకింగ్స్ పెరిగాయి. అయితే డిమాండ్ కు సరిపడా ప్రైవేట్ జెట్స్, చాపర్స్ అందుబాటులో లేవు. దీంతో డిమాండ్ పెరిగి ప్రైవేట్ ఆపరేటర్లు రేట్లు అమాంతం పెంచారు. విమానానికి గంటకు 4,50,000 నుంచి 5,25,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రైవేట్ జెట్ హెలికాప్టర్లకు ఈసారి డిమాండ్ డబుల్ అయింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల వరకు తక్కువ టైంలో వెళ్లి ప్రచారం చేయడానికి ముఖ్య నేతలు వీటిని ఆశ్రయిస్తున్నారు. యూపీ, బెంగాల్, తమిళనాడు, ఏపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. సాధారణ రోజుల్లో సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు 80,000 రూపాయలు ఉంటుంది. డబుల్ ఇంజిన్ అయితే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ టైం కావడంతో సింగిల్ ఇంజిన్ కు 1,50,000 నుంచి 2 లక్షలు వసూలు చేస్తుంటే డబుల్ ఇంజిన్ కు 3,50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కాగా దేశంలో 112 ప్రైవేట్ సంస్థలు ఫ్లైట్లు, హెలికాప్టర్ల సర్వీసులను అందిస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో కేవలం హెలికాప్టర్ల కోసం బీజేపీ గతంలో 250 కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ 126 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈసారి ఈ లెక్కలు డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.